అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మేమైతే ఇక్కడ ఎందుకు నిలబడి చూస్తూ ఉన్నామంటే ఇక్కడనైతే మనోహరమైన ఉపవాస పండుగలు పెట్టాలనుకుంటున్నామండి. మా చర్చిలో ప్రతి సంవత్సరం మార్చి 26 తారీఖు మనోహరమైన ఉపవాస పండుగలు జరిగిస్తూ ఉంటాం అన్నట్టు. ఈ ప్లేస్లో ఈసారి ఈ ప్రాంతంలో ఇక్కడ జరిగించాలనేసి ఈ విధంగా ఈ ప్లాట్ అంతా ఇట్లా శుభ్రం చేయడం జరిగిందండి. చూడండి, ఈ స్థలాన్ని అంతా మేము ఈ విధంగా మంచిగా శుభ్రం చేసినాము. ఆ శుభ్రం చేసే వీడియో పెట్టలేకపోయినట్టు, ఇంకా వీడియో తీయలేక పెట్టలేదన్నట్టు. ఇదిగో చేసిన తర్వాత చక్కగా ఈ విధంగా టెంట్ వేసి ఈ విధంగా అన్ని పట్టాలన్నీ ఇంకా మా చర్చ్ మెంబర్స్ వాళ్ళ పట్టాలు తెచ్చేసి ఈ విధంగా ఒక్కొక్కరం ఒక్కో పనులు చేస్తూ ఈ విధంగానైతే చేస్తూ ఉన్నామండి. ఇదంతా మనోహరం అనే ఉపవాస పండుగలకు మేము ఎంత ప్రార్థన చేసినామో నిజంగా అంత విజయవంతంగా దేవుడు పనులు జరిగిస్తూ ఉన్నాడు. ఎటువంటి ఆటంకాలు లేకుండా మేమైతే ఏ ఆటంకం రావద్దు ప్రభు అని చాలా ప్రార్థన చేసినాము. అందరి ప్రార్థన ఫలితము మేము ఒక్కరం కాదు కానీ మాతో పాటు మా సంఘ బిడ్డలు కూడా ప్రార్థన చేసిరు. అందరి ప్రార్థన ఫలితంగా ఎంతో చక్కగా మేము పనులు ఎంత బాగా చేస్తున్నామో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇగో తలా ఒకటి చేస్తున్నామండి. ఒకరు తోడడము, ఒకరు చేసేయడము, ఇంకా చాలా పనులు ఉండే. అవన్నీ నేను ఇంకా వీడియోస్ తీయలేకపోయినట్టు, నా ఫోన్ అంత సపోర్ట్ చేయక తీయలేదండి. కొన్ని మాత్రమే ఏదో కొంచెం అట్లా తీసే వాళ్ళు ఉన్నప్పుడు తీయించడం జరిగింది అన్నట్టు. ఇలా తలా ఒక పని చేస్తూ ఉన్నామండి. ఇది ఒక మెమరబుల్గా మాకు ఉండాలి అనే ఉద్దేశంతో ఈ చిన్న క్లిప్ అయినా తీసి పెట్టుకున్నాం అన్నట్టు. అంటే ఇక్కడ ఇంకా ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో ఒక మంచి చర్చి కడతాము, మంచి దేవుడు ఇస్తాడు అన్న విశ్వాసం అయితే మాకున్నది. ఇంకా మా శక్తిని బట్టి మేము ఏది చేయలేము కానీ మా ప్రభు అన్నీ చేయగలడన్న ధైర్యం ఉన్నదన్నట్టు. ఇంకా ఈ చర్చి ఏమీ లేనప్పుడు ఉట్టి స్థలంలో ఈ విధంగా టెంట్ వేసి ఈ విధంగా పట్టాలు వేసి ఈ విధంగా చేస్తున్నాం కదా. ఈ ప్రాంతాన్ని దేవుడు ఈ విధంగా ఆశీర్వదించి ఒక మందిరాన్ని ఇస్తాడన్న ఆలోచన అయితే ఇంకా నా విశ్వాసం ఉన్నది. ఇంకా దేవుడే జరిగిస్తాడు. ఇదిగో వంటలు కూడా సిద్ధం చేస్తారు. అన్ని వంటలు వీడియో తీయలేదండి, వీళ్ళైతే మాస్టర్స్ అన్నట్టు. నడుపుచున్నావు సమృద్ధితో, శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంఘములో నింపుచున్నావు దీవెనలతో, నన్ను నడుపుచున్నావు సమృద్ధితో. దయగల హృదయుడవు నిశ్వాసము ఎన్నాడు ఎడబాయవు, ఎడారిలో వృతాలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. ఆమేన్. సేవలు వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే మన నిజమైన సేవకులకి ఎన్నో శ్రమలు పోరాటాలు వస్తూ ఉంటాయి కదా. కానీ ఏటికి కూడా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్నిటిలో కూడా ప్రభు వైపు చూస్తూ ఈ సేవను ఒక ఉన్నతంగా ముందుకు తీసుకెళ్ళటము గొప్ప విషయం. హల్లెలూయా కదా. ఎందుకంటే చాలామంది మనము అంటే కొంతమంది సేవకుల జీవితాలు చూసినప్పుడు వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా అదే స్థితిలో ఉంటారు, ఎదుగుదల లేకుండా. కానీ మరి దైవజనులు మాత్రము వాళ్ళు క్రమక్రమంగా ఎదుగుతూ ఉన్నారు, సంఘాలు కడుతూ ఉన్నారు, ఆత్మలను మరి సంపాదిస్తూ ఉన్నారు. వాళ్ళు అపోస్తలుడైన పౌలు గారు చెప్పిండు కదా, ఆయన గురి యొద్దకే పరిగెత్తుతుందంట. ఏంటంటమ్మా? గురి యొద్దకే. ఆయనకు ఒక గురి ఉంది. వెనుకుని అన్నీ మర్చిపోయి ముందున్న వాటి కొరకు వేగరపడుచు ఆయన ప్రయాణిస్తున్నట్టుగా మరి దైవజనులు కూడా ఒక గురి కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు? ఒక గురి కలిగి ఉన్నారు. కాబట్టి ఆయన ప్రయాసపడుతూ ఉన్నారు. గురి లేకపోతే గురి లేని ప్రయాణము గమ్యం జారదంట. ఏం జరదమ్మా? గురి లేని ప్రయాణము గమ్యం జరగదు. కనుక ఆయన ఒక గురి కలిగి ఉన్నారు. మరి వారితో పాటు అమ్మగారు కూడా ఎంతో సహకారంగా ఉన్నారు కదా. చాలామంది సేవకులకి ఏంటంటే అయ్యగారు కష్టపడితే అమ్మగారు సహకరించారు సరిగా. కానీ ఇక్కడ అమ్మగారు అయ్యగారు ఇద్దరు కూడా ఏక మనసు, ఏక ఆత్మ, ఏక తాత్పర్యంతో ముందుకు వెళ్తున్నారు. కనుక వాళ్ళ సేవలు ఎన్నైనా కానీ జీవించగలుగుతున్నారు. హల్లెలూయా. కాబట్టి మరి ఇటువంటి దైవజనులు మరి ఈ ప్రాంతంలో నిలబెట్టడము ఈ ప్రాంత ప్రజలందరికీ ఆశీర్వాదకరము. ఎందుకంటే సొలొమోను దగ్గరికి వచ్చినప్పుడు
ఒక రాణి ఏమన్నది, నీ కింద ఉన్న పరిచారకులు, నీ గిన్నె అందించేవారు, నీ మాటలు వింటున్నా నీ దాసులు ధన్యులు అన్నది కదండి. ఆయన జ్ఞానం చూసినప్పుడు ఆయన కింద ఉన్న వాళ్ళందరూ ధన్యులను పొగిడింది. అట్లా మరి ఒక ఆత్మచేత నడిపించబడుతున్న దైవజనులు, వాళ్ళ సావాసంలో వాళ్ళ పరిచయంలో ఉన్న మరి విశ్వాసులందరూ కూడా ధన్యులు. ఎందుకంటే కంచగల తోటలో మరి జీవము గల సంఘములో వారు ఉన్నారు. హల్లెలూయా. మాటలు చెప్పడం కాదు కానీ మరి వాక్యానుసారంగా నడిచే వాళ్ళే నిజమైన ఆత్మీయ దైవజనులు. కాబట్టి మరి ఎంతోమంది దైవసేవకులు చూస్తూ ఉంటాం, ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు కానీ మరి క్రియలు ఉండవు వాటి తగ్గట్టుగా. కానీ నష్టమైన కష్టమైన కానీ చాలామంది ఏంటంటే ఇన్కమ్ చూస్తారు, ఇన్కమ్ సరిగా లేకపోతే సేవను వదిలేసి పోతారు. కానీ ఏదైనా సొంత డబ్బుతోని ఖర్చు పెట్టుకొని, ఒక మాట ఉంది కదా, సొంత డబ్బు ఖర్చు పెట్టి కొలువులో దండులో కొలువు చేస్తారా? చేయరు కదా. కానీ మరి ఆయన సొంత డబ్బుతోని స్థలాలు కొనుక్కొని సొంత డబ్బుతోని పరిచయం జరిగిస్తారంటే ఆయన దేవుని యొక్క సంఘం మీద ఎంతో మమకారం. దేవుని సంఘం కొరకు ఇందాక పాడబడింది కదా, సంఘక్షేమమే నా ప్రాణమాయను అని ఒక పాడబడింది కదా. అట్లా సంఘక్షేమం కొరకు వాళ్ళ దీవారాత్రులు కష్టపడుతూ ఉన్నారు. ఇంకా సంఘ బిడ్డలందరూ కూడా సహకరిస్తే తప్పకుండా మీ అందరికీ కూడా ప్రతిఫలం ఉంటుంది. ప్రతి అవసరతలో సంఘము పాలు పంపులు పొందాలంట. ఫిలిప్పీ పత్రికలో ఉంది ఆ మాట. దైవజనుల యొక్క ప్రతి అవసరతలో సంఘము పాలు భాగస్సులుగా ఉన్నప్పుడు కృంగిణ వేళలో చేతులెత్తి చీకటి కెరటాలలో కృంగిణ వేళలో ఉదయించెను నీ కృపణాయదలో చెదరిన మనసే నూతనమాయనా ఉదయించెను నీ కృపణాయదలో చెదరిన మనసే నూతనమాయనా మనుగడయే మరో మలుపు తిరిగేనా మనుగడయే మరో మలుపు తిరిగేనా నీ ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను బల సూచకమైన మందసమానికై ఫల సూచకమైన చేతులతో మందసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా సంఘక్షేమమే నా ప్రాణమాయనా సంఘక్షే
విశ్వాసము గలవాడవై, విశ్వాసము గలవాడవై, అభయమనిచ్చి నెరవేర్చగలిగిన, వాగ్దానమనిచ్చి నమ్మదగిన వాడైన నజరేయుడైన యేసు పిలుపునకి తల వంచిన వాడవైతే విడుదల పొందబోతున్నావు. తల వంచిన వాడవైతే విడుదల పొందబోతున్నావు. సమయం ఇచ్చిన వాడవైతే విడుదల పొందబోతున్నావు. విశ్వసించిన వాడవైతే నీ కట్లు తెగిపోబోతున్నాయి. విశ్వసించిన వాడవైతే నీ బంధకాలు తెగిపోబోతున్నాయి. పునరుత్థానపు బలము, పునరుత్థానపు ప్రభావము, మరణమును గెలిచి తిరిగి వచ్చిన ఆ దేవుని వాక్శక్తి బయలుదేరుగాక. ప్రజలు విడుదల పొందలుగాక. ప్రజలు విడుదల పొందలుగాక. లోరిమో శంభలారి కలరాశలరమో. దయచేసి మన మందు లేచి నిలబడదాం. టైంలో నేను చదివాను. అప్పుడు ఆ వాక్యం ద్వారాగా నేను కదిలించబడ్డాను. అప్పుడు నేను నిర్ణయించుకున్నాను. కానీ కొన్ని అనివార్య మనోహరమైన ఉపవాస పండుగలు మరి ఎందుకు పెట్టామంటే, సంఘములో క్షేమాభివృద్ధి కలుగునట్లుగా నశించిపోవచ్చున్న ఆత్మలు రక్షించబడాలి అని ఒక ముఖ్య ఉద్దేశం కలిగి ఈ మనోహరమైన ఉపవాస పండుగలు పెట్టడం జరుగుతూ ఉంది. మరి ప్రతి సంవత్సరం కూడా దేవుని సన్నిధిలో 40 దినాలుగా మరి ప్రతిష్ఠించుకొని దేవునితో నిబంధన చేసుకొని దేవుని సన్నిధిలో ఎక్కడికి వెళ్లకుండా గడపటం జరుగుతూ ఉంది. సంఘము క్షేమాభివృద్ధి పొందాలి, నశించిపోతున్న అనేక ఆత్మలు దేవుని చేత యేసుక్రీస్తు ద్వారాగా రక్షించబడాలని ఒక ముఖ్య ఉద్దేశం కలిగి ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. అయితే